ఉదయం నేర్చుకున్నాను, మధ్యాహ్నము సాయంత్రం కూడా ఒక 20 నిమిషాలు ఆయన రాకడలో ఉన్న పరమాత్మాన్ని సందర్భాన్ని తెలుసుకొని ఈరోజు సంపూర్తిగా ముగించుకొని మన వెళ్ళిపోవడం. ఓకేనా? రైట్. లోకాసు వార్త మనకు చేస్తాయి. లోకాసు వార్త బైబిల్ మనందరికీ లోకాసు వార్త మనకు చేస్తాయి. మనం చదివిన భాగంలో మాట మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్త రెండో అధ్యాయం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు నెక్కిని భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. చివరి మాట కూడా చదవము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఎవరట ఆయన? రక్షకుడు ఆయన. పుట్టబోతున్న వాడు ఎవరు అంటే రక్షకుడా. పుట్టబోతున్న యేసుక్రీస్తు రక్షకుడు. అప్పటి మాట నాడు అంతేనా, నేడు పుట్టేనో ఉంది. ఈ మాటలన్నీ అలాగే చదువుకొని మహాసంతోషకరమైన సువర్తమానం వరకు ఆగిపోతారు. తర్వాత మాట ఏముందంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఆయన. మళ్ళా జ్ఞాపకం చేస్తాను. రక్షకుడు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము. అక్కడ దూత గొర్రెల కాపరులతో చెప్పిన మాట. ఇప్పుడు యోసేపుతో అంటున్న మాట మొదటి అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే అంటే అర్థం ఏంటమ్మా? అంటే నేను మాత్రమే అన్నా అనుకోండి. అర్థం ఏంటి? నేను తప్ప ఇంకెవరు దాన్ని చేయలేదు. ఆయనే రక్షించును. ఇంతకేమని చదువు? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే దేని నుంచి రక్షకుడు ఉంది? ఎక్కడ? పాపములో నుండి. ఆయనే రక్షించును. అంటే రక్షకుడు దేని కలుపుకున్నారు? పాపము నుండి రక్షకుడు. రక్షకుడు, రక్షణ కల్పించేవాడు. మన భారతదేశంలో త్రివిధ దళాలు ఉన్నాయి. ఆర్మీ అంటాము, నేవీ అంటాము, ఇంకా ఎయిర్ ఫోర్స్. వీళ్ళు రక్షకులను మనం అంటుంటాం, కానీ దేవుడు అంటున్నాడు పాపాన్ని కూడా రక్షించే రక్షకుడు చాలా అవసరం. మనిషి అంట రోగంతో మరణించినా తప్పు లేదు, కానీ
రోగంతో మరణించినా పర్వాలేదు కానీ దేనితో మరణించకూడదు? పాపంతో మరణించకూడదు. పాపంతో మరణిస్తే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. రోగంతో మరణించినా పర్వాలేదు కానీ పాపంతో మరణిస్తే నువ్వు పరలోకానికి, స్వర్గానికి వెళ్ళలేవు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. నరకానికి వెళ్ళిపోతావు. అలాంటి నరకం నుండి రక్షించడానికి, నీ పాపాలను శుద్ధీకరణ చేయడానికి వచ్చిన రక్షకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇంట్లో చూసుకున్న వస్తువు పర్వాలేదు, మళ్ళా కోరుకుంటాం, పెద్ద నష్టమేమీ లేదు. కానీ మనలో ఉన్న ఆత్మ యుగ యుగాలు దేవుల్లో నుండి ఉండి మరలా భూమి మీద కొద్ది కాలం ఈ శరీరంతో ఉండి ఆ తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే ఈ ఆత్మకు మరణం అనేది లేదు, దానికి చావు లేదు. ఉంటే దేవుడిచ్చే పరలోకంలోనైనా ఉండాలి, లేదా దేవుడు విధించే శిక్షలోనైనా, నరక శిక్ష అంతేనా, నిత్య శిక్ష. ఇది నిత్య జీవము, అది నిత్య నరకము. ఆ నిత్య నరకము నుంచి రక్షించాలి అంటే ఏం చేయాలంటే ఆత్మను రక్షించే రక్షకుడు రావాలి. ఈ ఆత్మను రక్షించే రక్షకుడు రావాలంటే మొదట మనం చేసిన పాపాలన్నీ కూడా పోవాలంటే ఆ పాప క్షమ జరగాలి. ఆ పాప క్షమ జరగడానికి, మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం అవ్వడానికి వచ్చిన రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన పేరు యేసు క్రీస్తు. ఇక్కడ ఏముంది చూడండి, చిన్న మాటలో ఏముందమ్మా, 21 మళ్ళా చదువుతాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపమును ఆయనే రక్షించును కనుక, ఆయనే రక్షించును కనుక ఈ పేరు ఇంకా పెట్టకూడదు. ఆయనకు యేసు అను పేరు పెట్టుదుగు. యేసు అనుకున్నారు, ఏముందమ్మా పుట్టినట్లో యేసు అని అను శబ్దములకు రక్షకుడు అని అర్థం. రక్షకుడు యేసు అంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. ఒకసారి మన లోకాసు వార్త 2వ అధ్యాయం, లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం మళ్ళీ చదువుతాం ఒకసారి, 10-11. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను నీకు తెలియజేస్తున్నాను. ఏంటో తెలుసది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఎక్కడేమో ప్రభువైన క్రీస్తు అన్నాడు. ఆ ప్రభువైన క్రీస్తుకు పెట్టవలసిన పేరేంటో తెలుసా? యేసు. అంటే యేసు అంటే అర్థమేంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అర్థమేంటి? అభిషక్తుడు. ఎలా అభిషేకింపబడిన వాడో తెలుసా? రక్షకుడని అభిషేకింపబడిన వాడు. అనగా పాపాలను క్షమించడానికే అభిషేకింపబడిన రక్షకుడే ప్రభువైన యేసు క్రీస్తు. అంటే యేసు క్రీస్తు లేకపోతే పాప క్షమాపణ లేదా? లేదు. అసలు యేసు క్రీస్తు పుట్టుకు ప్రధాన కారణం ఏంటంటే భూమి మీద ఉన్న మనుషులందరి పాపాలను ఏం చేయాలి? కడగడానికి, శుద్ధీకరణ చేయడానికి, మన పాపాలన్నీ తీసి తన కాచిపోయే రక్తముతో శుద్ధీకరణ చేసి మరలా మనందరినీ ఎక్కడికి చేర్చాలి? తండ్రి చెంతకు చేర్చాలి. అలా చేర్చడానికి ముందుగా సిద్ధపరచబడిన వాడే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారి పుట్టుకలో గొప్ప పరమార్థం ఇదే. ఆయన ప్రభువైన క్రీస్తు, ఆయన యేసు. క్రీస్తు యేసు అంటే అర్థం ఏంటంటే అభిషేకింపబడిన వాడు. ఎలా అభిషేకింపబడిన వాడు తెలుసా? రక్షకుడు అని అభిషేకం పొందినవాడు. పాపాలను తీసివేయటకు సమర్థుడు, పాపాలకు తీసే శాంతికరుడు. మొదటి యోహాను పత్రిక కొన్ని మాటలు ముగించారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే అనగా ఆయన ఉంది అక్కడ. ఆయనే. ఏమమ్మా బైబిల్లో చదివి కొన్ని మాటలు చదువుతుంటే భయం కలగాలి. పొరపాటున మన క్రీస్తుని నమ్మి మళ్ళా లోకంలో కలిసిపోతానా? వద్దు. ఎందుకు? ఆయనే ఉంది కదా, అంతేనా? పోనీ ఎవరు ఉంటే పోనీ నేను కూడా ఒకటే మాట్లాడతాను.
నా పాపాలు కడిగేది ప్రభువే నమ్మొచ్చాను నేను. ఒకవేళ ప్రభు కాకుండా ఇంకెవరు కడిగేవారు ఉన్నారనుకోండి, బైబిల్ చెప్పింది అనుకోండి, లేదా ప్రపంచంలో అది ఒప్పుకుంది అనుకోండి, అప్పుడు ఏమనొచ్చు మనం? ఓకే, ఆయన నమ్ముకుని పర్వాలేదు. బాగా వినాలి క్రైస్తవులు అందరూ. ఇది తెలియదు, చాలా మందికి తెలియదు. అందుకే ఒక పాస్టర్ సేవ చేస్తున్నాడు, మళ్ళా ఏం చేస్తున్నాడు? ఎవరో చెప్పిన మాట వినేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఇంకో ధర్మానికి వెళ్ళిపోతున్నాడు. చూసారా ఎంత ప్రమాదం తెలుసు? బైబిల్లో ఉండే ప్రతి అక్షరం వెనుక దేవుని మనిషి మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చదవాలి 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అమ్మయ్యా అంటే నువ్వు ఎప్పుడు అమ్మయ్యా తెలుసా? ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో క్రీస్తునామంలో అప్పుడు ఏమాలి? ఎస్ అమ్మయ్యా అంటే ఇప్పుడు నాకు శాంతి వచ్చింది. అంతవరకు ఇదిగో చిన్నపిల్లలు కూడా చెప్తున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా 16 ఏళ్ళ 14 ఏళ్ళ వచ్చేంత వరకు నేను క్రైస్తవులం కదా, ఎలా బ్రతికినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్లేదు, స్వర్గానికి వెళ్ళిపోతామని మాత్రం దయచేసి ఎప్పుడు అడగవద్దు. మీకు 14 ఏళ్ళ ఊహ తెలిసిందా, 16 ఏళ్ళ ఊహ తెలిసిందా, వెంటనే ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. అంతవరకు మీరు క్రైస్తవ పిల్లలే తప్ప క్రైస్తవులు కారు. ఏమంటే ఎందుకు మాట చెప్తున్నారంటే, అయ్యగారు ఎప్పుడు బాప్తిసం ఇస్తారు తెలుసా? పెళ్ళి పెళ్ళి ఏమంటే పెళ్లి చేసుకోవాలి. బాప్తిసం తీయాలి ఫ్రీ బైబిల్ ఇచ్చాను అంటే పెళ్ళి వచ్చేంత వరకు వాడికి మంచి చెడు తెలియవా? చూసారా? తెలియవా? మంచి చెడు తెలియవా? పెళ్ళి వచ్చేంత వరకు తెలియవా? అమ్మో, ఈ ఇంటర్నెట్ యుగంలో 10 ఏళ్ళ పిల్లవాడికి తెలిసిపోతుంది మంచేదో చెడు. మాస్టర్ గారు ఏమన్నా తెలుసా? సేవకులు ఎప్పుడూ కూడా మీ బాబు మీ పాప మంచి చెడు యోచించే కాలం వచ్చేసినట్టుంది. వెంటనే వాడికి ఏమవ్వాలి? మనం బాప్తిసం ఇచ్చేయాలి. లేకపోతే వాడికి శాంతి రాదు, రక్షణ రాదు. క్రైస్తవ బిడ్డలైనా చనిపోయి వెంటనే పరలోకానికి వెళ్ళిపోతాను నేను ఎప్పుడు అనుకోకండి. అదే చెప్తాను. ముందు ఒకటే అడుగుతాను, ఏదైనా ప్రమాదం జరిగితే వాడికి బాప్తిసం ఇచ్చారండి, ఇచ్చారండి, ఓకే పర్లేదు, నో ప్రాబ్లం, రక్షణలో ఉన్నారు, దేవుడు తయారీ ఇస్తే ఆయన వచ్చు, లేకపోతే లేదు, నీ క్రియలు బాగుంటాయి. కానీ ముందు రక్షణలోకి రావాలి కదా. అదే చెప్తున్నా చూడండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, క్రైస్తవ మనకే కాదు, ఇంకా సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. అంటే అందరూ రావాలని కోరుకుంటున్నాడు ఆ శాంతిలోకి. ఆ శాంతిలో బ్రతుకుతున్న ప్రజలను చూసి దేవుడు మీరు అలా చెడిపోయి ఉండిపోవడం అనడం లేదు. చూడండి, అంటే మనకే కాబట్టి అవకాశం ఎవరికి ఉంది? సర్వలోకం అంటే అర్థమేదమ్మా ప్రపంచంలో. అంటే చిన్నోడా పెద్దోడా, ఉన్నోడా లేనోడా, దేవుడికి ఆ భేదమేమి లేదు. అందరూ తన పిల్లలే కదా. అందుకే ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం. మానవాళ్ళు ఒక దగ్గరే సందడి, ఒక దగ్గరే సరదా. నిజంగా ఈరోజు దేవుడికి ఎంత ప్రార్థన చేశానంటే, తండ్రి ఇలాగే మా సంఘము, నా పిల్లలు, మన వాళ్ళంతా కలిసి మెలిసి సువార్తలు ఉండే భాగ్యాన్ని ప్రసాదించి తండ్రి అని వేడుకున్నామండి. ఎందుకంటే అందరూ కలిసి వెళ్ళాలి సువార్తకు, అందరికీ చెప్పాలి సువార్తను. క్రైస్తవులు అందరూ కలిసి సువార్త చేయాలి, ఈ సువార్త అందరికీ ప్రకటించాలి. అలా ప్రకటించిన నాడే ఏమన్నా ఇక్కడ శాంతి వస్తుందట ప్రపంచానికి, మనుషులందరికీ శాంతి వస్తుంది. అలా శాంతి రావాలంటే ప్రభువు చేసి చూపించాడు. ఎలా? సిలువలో తన రక్తాన్ని కాచి ప్రతి ఒక్కరిని వెలిచి కొని, అంతేనా అనా కొన్నాడా? కొన్నాడా? అమూల్యమైన తన రక్తము చేత అందరినీ కొన్నాడట. విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు, అంతే కదమ్మా. విలువ పెట్టి కొనబడిన వారమా? ఎంత విలువ అంటే పాపమే ఎరుగని పరిశుద్ధ రక్తాన్ని మన కోసం కార్చి మనల్ని కొన్నాడండి ప్రభువు. దేవుడు ఉన్నతంగా మనల్ని కంటే, దేవుడు ఉన్నతంగా కన్నా మనము పాపములో పడిపోయి కొట్టుమిట్టాడుతున్న వేళ మరలా పాపముతో మరణిస్తే మా పిల్లలందరూ నరకానికి వెళ్ళిపోతారని తెలుసుకున్న కన్న తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం బలిగా ఇచ్చి తన కాచిన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కొని మరలా శాంతికరంగా తన పిల్లలుగా చేసుకున్నాడు. 4 వచ్చే
9వ వచనం. ఇదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అంతేనా? మరి ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు. చూడ ఎంత బాగుంది వాక్యం. అందరినీ తన దగ్గరికి పిచ్చివాడండి తండ్రి, పిచ్చివాడు, పిచ్చి ప్రేమ కలిగిన వాడు. ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే ఆయన అంతగా ప్రేమిస్తుంటే మనం ఎంతైనా ప్రేమిస్తున్నామో లేదో డౌట్. మన చదువు మాట మీకు బాగా అర్థమవుతుంది. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. క్లియర్ కట్ గా కనిపించదు దేవుని ప్రేమ. నీకు అర్థమైన దేవుని ప్రేమ పోతావరా నువ్వు? అన్నది దేవుడు. పోతావరా నువ్వు? నా దగ్గరికి వచ్చే 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 అంటున్నాడు పిచ్చోడు. మన పిల్లలు విని చెప్తాం వినకపోతే ఏం చెప్తాం? అబ్బా అంటాం. దేవుడు అంటారు చెప్పి 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 వినకపోతే చంపి, ఎవరిని చంపి? తన అద్వితీయ కుమారుని చంపి ఆ రక్తంతో ఆయన నిన్ను కడిగి తన దగ్గరకు తీసుకుని రావాలనుకున్న పిచ్చివాడు పర్వాలేదు కన్న తండ్రి. ఇప్పుడు చదవాలి, ఇంకా బాగుంది కాదు. మన చదవండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అర్థం కాలేదా ప్రపంచానికి, క్రైస్తవ్యానికి? ఇప్పుడు ప్రేమ ఉంది. తర్వాత మనదే చెప్తున్నాడు, మనము దేవుడిని ప్రేమించటమని కాదు. అంతేనా? చదువు. మనము దేవుడిని ప్రేమించటమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. దేవుడు తన కుమారుణ్ణి మన పాపముల కోసం పంపడంలోనే ఏముందట? ప్రేమ ఉందట. మనం ఏ ప్రేమను చూస్తున్నాం? లోకంలో ప్రేమ, అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, తల్లి ప్రేమ, బంధువుల ప్రేమ, భార్య ప్రేమ, అన్ని ప్రేమలు కనిపిస్తే ఒక్క దేవుని ప్రేమ తప్ప. ఆలోచించండి ఈరోజు రాత్రి. నిజంగా మీరు అన్నీ ఆలోచిస్తే దేవుడు నన్ను ఎంత ప్రేమించాడా? ప్రేమించిన దేవుడు నా కోసం క్రీస్తుని బలిగా ఇచ్చేశాడా? పాపిని కదా నేను, ద్రోహిని కదా నేను. ఏ రోజు దేవుడు దేవుడు అని ఏ రోజు వెతకలేదే. ఏ రోజు దేవుడు పనంటే నేను నిర్లక్ష్యం చేసి బ్రతికిన వాడే. అయినా దేవుడు నన్ను ఇక్కడ చేర్పించాడా? ఎంత ప్రేమించాడా నా కన్న తండ్రి అని మీకు అర్థమవుతుంది ఈ మాటలన్నీ మీరు చదివితే. సరిపోతా అనుకుంటారు.